హలో అండి. వెల్కమ్ టు కవేని తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం హోటల్ స్టైల్ కచ్చి బిర్యానీని ఎలా చేయాలో, ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే ఈజీగా తెలుసుకుందామండి. దానికొచ్చేసి నేనైతే 1 కేజీ రైస్ తీసుకున్నానండి. రైస్‌ని వాటర్‌తో ప్రాపర్‌గా వాష్ చేసేయండి. దానిలో కావాల్సిన బిర్యానీ మసాలా ఐటెమ్స్ అండి. మొత్తం సాజీరా, లవంగాలు, చెక్క, మిరియాలండి. ఇంకా యాలకులు కూడా వేసుకోవచ్చండి. అది ఆప్షనల్. ఇంకా మీ దగ్గర ఏమైనా ఐటెమ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. లైక్ ఏదైనా మసాలా ఐటెమ్స్ అండి. సో, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేయాలండి. ఎందుకు వేస్తున్నానంటే మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొలుకులుగా వచ్చిద్దండి. ఇది నేను మీట్ ఎందుకు చూపిస్తున్నానంటే, మనకి బిర్యానీకి సెపరేట్‌గా కొట్టమంటే వాళ్ళు కొట్టిస్తారండి. ఇప్పుడు మేము బిర్యానీ చేయబోతున్నామండి, మాకు బిర్యానీ లాగా కొట్టండి అంటే. సో, ఇలా పీసెస్ తీసుకుంటే బిర్యానీ బెటర్ అండ్ టేస్ట్‌గా వచ్చిద్దండి. సో, దానికొచ్చేసి ముందుగా మనకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికండి. ఆనియన్స్‌నైతే ఈ విధంగా కట్ చేసుకోండి. కడాయి పెట్టేసానండి. ఆనియన్స్‌నైతే ఫ్రై చేసేస్తున్నానండి వేసేసి. ఈ ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్‌లో రావాలండి. మరీ నల్లగా అయితే సో, కొంచెం ఎందుకో బాగోదండి టేస్ట్. సో, వాష్ చేసేసానండి నేనైతే చికెన్‌ని 4 ఆర్ 5 టైమ్స్ అయితే. దాంట్లోకొచ్చేసి పుదీనా వేసానండి. పుదీనా తర్వాత కొత్తిమీర కూడా వేస్తానండి. కొత్తిమీర, కారము, దాని తర్వాత పసుపు, ఉప్పు ఇవన్నీ వేస్తానండి. చూడండి, వన్ బై వన్ చూపిస్తున్నాను. ఏదైనా మిస్ అయినా కూడా అండి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో, సారీ అండి. కర్డ్ ప్లస్‌లో సాల్ట్ పడింది. ఓకే అండి. కర్డ్ వచ్చేసి నేను 1 కేజీ తీసుకున్నానండి. ఎందుకంటే కర్డ్ ఎంతుంటే అంత బాగా టేస్ట్ వచ్చిద్దండి. సో, నేను ఆయిల్ కూడా తీసుకున్నానండి 3 టేబుల్ స్పూన్స్ వరకు. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. దాని తర్వాత 3 బిగ్ సైజ్ లెమన్స్ అయితే నేను తీసుకున్నానండి. మనం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఈజీగా చేయాలనుకుంటే ఈ సీడ్స్ తీయడం ఒక పెద్ద టాస్క్ అయిద్దండి. సో, నేనైతే ఇలా స్పూన్‌తో ఈజీగా తీసేస్తానండి. చూపించడం కోసం అండి ఇది. సో, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ స్పూన్‌తో ఇది కూడా కొంచెం గింజల్ని అవి కిందకి రానీయదు. సో, మిశ్రమాన్నన్నిటిని బాగా చేత్తో కలుపుకోవాలండి. మనం ఎంత కలిపితే అంత బాగా ముక్కలకి ఆ మసాలా అనేది పట్టిద్దండి. సో, చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కలిపి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చిద్ది. సో, చాలా అంటే చాలా బావుండిద్దండి. ఒకసారి తప్పకుండా ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండీ! అందులో నేను హాఫ్ ఆఫ్ ది ఫ్రైడ్ ఆనియన్స్‌ని అయితే పైన వేసేస్తున్నానండి. సో, దీన్ని మ్యాగ్నెట్ చేయండి 1 అవర్ వరకు. సో, దాని తర్వాత నాకు 90% నేను బాస్మతి రైస్ ఇందాక కడిగి పెట్టుకున్నాను కదండీ! దాన్నైతే నేను 90% వరకు ఉడికించుకున్నానండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా. నేనిప్పుడు లేయర్స్ వేయడం కోసం అండి దాన్ని సమానంగా చెంచాతో చేస్తున్నానండి. దాని తర్వాత అండి ఇవి కొత్తిమీర, పుదీనా, ఇంకేంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను లాస్ట్‌న కొంచెం కలపడానికి బిర్యానీ మసాలా అండి. మనకి ఎక్కడైనా స్టోర్స్‌లో దొరికిద్ది, అడిగితే ఇస్తారు. సో, మొత్తాన్ని కలిపేసి లేయర్ లాగా వేస్తానండి. సో, ఇది చూడండి, నేను చూపించిన విధంగా వేయండి. ఈ విధంగా వేసుకోవాలండి. దాని తర్వాత మిగిలిన రైస్ ఐటెమ్‌ని కూడా మొత్తాన్ని ఇట్లా ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసేసి ఇందాక చెంచాతో సమానంగా చేసుకున్నాను కదండీ! అలా అయితే నేనైతే ఈక్వల్‌గా సెట్ చేస్తున్నానండి రైస్‌నైతే. చూడండి, నేను చూపించిన విధంగా. దాని తర్వాత మళ్ళా నేను ఈ మిక్స్ చేసిన మసాలా మొత్తాన్ని వేసేస్తున్నానండి. మింట్ మొత్తానండి. ఇంకా ఏం ఉంచుకోలేదు ప్లేట్‌లో అయితే. దాని తర్వాత సో, నిమ్మకాయ రసం అయితే వేసానండి. దాని తర్వాత మిల్క్ కూడా వేసానండి. ఇదిగోండి చూడండి. మిల్క్ తర్వాతనేమో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇందాక మనం 3 టేబుల్ స్పూన్స్ వేసాం కదా! ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉంటే చాలండి. దాని పైనుంచండి నేను హోమ్ మేడ్ అండి. నేను బిర్యానీ మసాలా చేస్తానండి హోమ్ మేడ్.
దాన్నైతే వేసుకొని కవర్ చేసేసానండి. మనం బిర్యానీని ఎప్పుడు డైరెక్ట్‌గా మంట మీద పెట్టకూడదండి. అందుకోసమని ఈ పనికిరాని ప్యాన్ ఒకటి నేను పెట్టుకుంటానండి. దానిపైన బిర్యానీ పెట్టేసి అది కవర్ చేయాలండి. దాని తర్వాత ఇదిగోండి బిర్యానీ చూడండి ఎంత మీకు పొగలు కనిపిస్తున్నాయో లేదో, నాకైతే పొగలుగా వచ్చిందండి. సో ఓకే, చూడండి బిర్యానీ అయితే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎలా అంటే హోటల్స్లో మనం ఎలా అయితే మనకి సర్వ్ చేస్తారో వాళ్ళు అట్లా వచ్చిందండి. చూడండి ఎక్కడ కూడా బిర్యానీ యొక్క రైస్ అనేది ముద్దగా అట్లా అవ్వలేదు, పొలుకులుగానే ఉంది. ఎందుకంటే మనం ఇందాక నెయ్యి వేసి ఉడికించుకునేటప్పుడు నేను చూపించాను కదండి, అలా ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకుంటే ఎప్పుడు కూడా మనకి రాదు. సో వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, ముక్క కూడా ఉడికిపోయి. సో ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి.